మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ స్కూల్ కాలేజ్ ఫ్రెండ్సే ఉన్నారా, వాళ్ళనే రిటైన్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు వన్స్ యూ గెట్ ఇన్ టు సివిల్స్ మీకు ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారు? అన్ని గ్రూప్స్ ఇప్పుడు వాట్సాప్ బిగ్ యూనిఫైర్ అండి. నా అనుభవంలో ది యాప్ ఆఫ్ ద సెంచరీ, ద డిస్కవరీ ఆఫ్ ద సెంచరీ ఇస్ వాట్సాప్. వాట్ అ బ్యూటిఫుల్ యాప్. అంటే ఒఫిషియల్గా కూడా ఎంత నాకు ఫంక్షనల్ ఎఫిషియన్సీ పెంచి, ఇన్ఫాక్ట్ నా ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్కి కారణం వాట్సాప్ అనిపిస్తుంది. మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోతారేమో త్వరలోనే. వాట్సాప్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు యూజ్ ఇట్ యాజ్ ఇన్ ట్రాఫిక్ గ్రూప్స్ ఫామ్ చేసి, మా ఎస్ఐస్కో గ్రూపు, ఇన్స్పెక్టర్స్కో గ్రూపు, ఎక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి ఫొటోస్ పంపించండి, ఇది అది అంటే ఆ విధంగా వాడడం స్టార్ట్ చేశాను నేను హైదరాబాద్ ట్రాఫిక్లో 2010-11లో. దెన్ సైబరాబాద్ అయితే ఇప్పుడు నాకు మొత్తం సివిల్ సప్లైస్లో వాట్సాప్తోనే నడిపిస్తున్నాను. మొత్తం స్టేట్లో ఎక్కడ ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు తెలుసు. ఎక్కడ ఎంత ఏ స్టోరేజ్ స్పేస్, ఏ గోడౌన్లో ఏంటి, ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు. అంటే మొత్తం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ తేడాలు ఇవన్నీ పోయాయి వాట్సాప్ ద్వారా. సో అదేవిధంగా విద్యారణ్య గ్రూప్ ఒకటి ఉంది. ఐ హావ్ నెవర్ లాస్ట్ టచ్ విత్ దెమ్. స్టిల్ రీసెంట్లీ ఆల్సో నాకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు వస్తే వాళ్ళు సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి నన్ను లలిత ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకెళ్ళి, ఎక్కడ వెళ్తున్నామో తెలియదు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు ఒక ఇంట్లో, తీసుకెళ్ళి నన్ను అక్కడ ఓ అని నా మీద. సో ఆ విధంగా విద్యారణ్య స్కూల్ కలుస్తుంటాం. పబ్లిక్ స్కూల్ పెద్ద గ్రూప్ ఉంది, ఒక 80 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. మళ్ళీ 4th మళ్ళీ ఒక గెట్ టుగెదర్ ఉంది. ఎవరో యుఎస్ నుంచి వచ్చారు, ఒక రామ్ చరణ్ అనే ఇంట్లో కలుస్తున్నాం. ఆల్రెడీ 48 yes అని వచ్చేసింది, అంటే కన్ఫర్మేషన్. సో ప్లాన్ చేసుకున్నాం, అంటే హౌస్ కలర్స్ ఉండేది కదా, రెడ్ నాగార్జున, ఎల్లో టాక్సీలా అని, అదే టీషర్ట్స్ వేసుకొని రావాలి, కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్పారు. సో నేను రెడ్ టీషర్ట్ వేసుకొని వెళ్తాను ఆ రోజు. సో ఈ విధంగా స్కూల్ది. అండ్ దే ఆర్ ఆల్ అప్రిషియేటివ్. నేను అచీవ్ సంథింగ్, అంటే ఇక్కడ మన ఏరియాలోనే అంటే కొద్దిగా గౌరవం ఉంది. బట్ ఐ నెవర్ పోజ్, నెవర్, నో, ఐఎమ్ స్టిల్ అక్కడ ఆ గ్రూప్లో వెళ్తే అదే భాష, అదే తిట్లు, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ కావద్దు కదా. సో నేను కూడా అదే విధంగా వ్యవహరిస్తాను. క్రికెట్ గ్రూప్ ఎవ్రీ సండే మా జోక్స్ వింటే మీరు పారిపోతారు అసలు. ఇక్కడ కూర్చోవద్దు, వీడు చెడ్డవాడు అని బ్రాండ్ చేస్తారా? సో ఆ విధంగా దిస్ సర్వీస్ హస్ నెవర్ గాన్ టు మై హెడ్. ఎప్పుడు గ్రౌండెడ్. మరి సర్వీస్కి వచ్చాక ఇక్కడ అంటే మీకు ఫ్రెండ్స్ ఉన్నారా పోలీస్ డిపార్ట్మెంట్లో క్లోజ్ ఫ్రెండ్స్? ఇక్కడ ఇది బ్యూరోక్రాట్స్ డెఫినెట్లీ ఉంటారు కదా. ఐఏఎస్లో ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్. అంటే నేను అనేది ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో తిట్టుకుని అంటే అంత క్లోజ్ ఇక్కడ అఫీషియల్ గా ఉండదు. 2-3 చాలా క్లోజ్ ఉంటారు. అంటే వాళ్ళతో అన్ని కొద్ది సర్వీస్ సీక్రెట్స్ షేర్ చేసుకోవడం, ఎందుకంటే లీకేజ్ ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఈ మా ప్యాలెస్ ఇంట్రీగ్స్ ఉంటాయి కదా ఈ ఐపీఎస్లో, దాంట్లోకి వెళ్ళలేదు ఎప్పుడు. నాకేంటంటే స్పేర్ టైం ఏదైనా ఉంటే నేను క్రికెట్ అన్నా, టెన్నిస్ అన్నా, ఏదైనా గేమ్ అన్నా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుడు కూడా కూర్చొని గాసిప్ చేయడం దాంట్లోకి వెళ్ళలేదు. సో ఐ బీన్ ప్రొటెక్టెడ్ లైక్ దట్. అంటే ఐ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ నాకు ఎవరితో శత్రుత్వం ఏమీ లేదు, నేను అందరితో బాగానే ఉంటాను. గాసిప్ చేయడం, స్ప్రెడ్ చేయడం, డౌన్ చేయడం ఎవరినన్నా, అది నాకు అలవాట్లేదు. నేను అందరూ ఫ్రెండ్సే, అంటే ఆల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. 1 or 2 ఆర్ వెరీ క్లోజ్. షేర్ సీక్రెట్ చెప్తే బయటికి వెళ్ళొద్దు, అది దట్ ఈస్ ద ఇన్ సర్వీస్. ఏదైనా షేర్ చేసుకుంటే అది మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది ఇమ్మీడియట్గా గాసిప్. అందుకే ఎవరితో మాట్లాడడం అన్న భయం. సో యు ఆర్ లైక్ లిటిల్ కేర్ఫుల్, కాషియస్ కొంచెం.